హాయ్ అండి. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనము తాంబూలం ఎన్ని రకాలు ఉంటుంది, అసలుకి ఎన్ని రకాలుగా మనం ఇవ్వచ్చు, ఎన్ని వేరియేషన్స్లో కూడా ఇవ్వచ్చు. తాంబూలం ఇచ్చేటప్పుడు కొంతమంది ఎలా తీసుకోవాలో కొంతమంది తెలియదు, చాలామంది చాలా మిస్టేక్స్ తెస్తుంటారు. ఒక ముత్తైదువుగా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలాంటి తాంబూలం తీసుకోవాలి, ఏ తాంబూలం వద్దు అని చెప్పాలి, ఎలాంటి ఒక వస్తువు ఇస్తే ఈ వస్తువు తెచ్చుకోవచ్చా లేదా అని కూడా క్లియర్గా చెప్తాం అనుకుంటున్నాను. చాలామంది చేసే మిస్టేక్స్ ఉంటాయి దీంట్లో, చిన్న చిన్న మిస్టేక్స్. మీ మోహనాస్ లైఫ్ స్టైల్కి స్వాగతం. ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మిస్ చేయకండి, చివరి వరకు చూడండి. ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను దాన్ని క్లారిఫై చేస్తాను. ఒక ముత్తైదువుకి తాంబూలం ఇచ్చేటప్పుడు అది ఎలా ఇవ్వాలి, తమలపాకులు ఎటువైపు పెట్టి ఇవ్వాలి అని చూపిస్తాను మీకు. క్లియర్గా చూడండి ఒకసారి. ముందుగా మీరు 3 తమలపాకులు తీసుకోండి. ఒక తమలపాకు కానీ 2 తమలపాకు కానీ పెట్టకూడదండి. మీకు తమలపాకులు తక్కువగా దొరికినప్పుడు మాత్రం 2 పెట్టండి, 3 పెట్టాలి. మామూలుగా అయితే లెక్క ప్రకారం అయితే 3 తమలపాకుని కడుక్కోండి, లేకపోతే తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత తొడుములు అంటారు కదా, ఆ తొడుములు మీ పక్క పెట్టేటట్టు చూడండి. అదిగో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది మీ పక్క ఉండాలన్నమాట. ఆ తోకలు ఉన్నాయి చూడండి, తమలపాకు తోక అంటారు కదా, అది ఇచ్చే వాళ్ళ పక్క ఉండాలన్నమాట. తర్వాత ఒక్కలండి, 2 ఒక్కలు. ఒక్కలంటే ఇవ్వండి, ఒక కాయ అనమాట. దీన్ని ఒక్క కాయ అంటారు, మాకు ఇక్కడ ఇవే తిరుగుతుంటాయి ఎక్కువగా. ఇది ఒక్క, ఈ 2 పెట్టాలండి, 2 ఒక్కలు పెట్టాలి. దొరకని పక్షంలో ఇవి పెట్టుకోవచ్చు. అంటే ఆ ఒక్కకాయని మధ్యకి కట్ చేసినాయి అనమాట, ఆ బ్లాక్వి. ఇలాంటి ఒక్క పొడి ఉంటుంది కదండి, అది పెట్టకూడదండి మామూలుగా అయితే. వీళ్ళని పక్షంలో వాడుకోవచ్చు అది కూడా. తర్వాత దక్షిణకి ₹1 పెట్టచ్చు. రూపాయి కాదు, మేము 10 రూపాయలు పెడతామంటే 10 రూపాయలతో పాటు ₹1 వేసి ₹11 పెట్టాలన్నమాట. 2 పండ్లు పెట్టాలండి, ఒక పండు మాత్రం పెట్టకూడదు. ఏ పనైనా పెట్టచ్చు. ఆ పండుకి తొడిమ వైపు ఉన్న భాగం మాత్రం మీ వైపు ఉండాలి అనమాట. నేను చూపిస్తున్నట్టు కదా, అలాగే మీ వైపే ఉండాలి. ఇది ఒక పద్ధతి అండి. ఇక రెండో పద్ధతి అండి, పసుపు కుంకాలు పెట్టి బ్యాంగిల్స్ పెట్టి ఇస్తారు కదా, అది ఎలా ఇవ్వాలో చూద్దాము. దీనికి కూడా 3 తమలపాకులు పెట్టాలి, 2 ఒక్కలు పెట్టాలండి, 2 పండ్లు ఏమైనా మీ ఇష్టం. తొడిమలు మాత్రం మీ పక్కే పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, నేను చూపిస్తున్న తొడిమలు మాత్రం మీ పక్కే ఉండాలి. తర్వాత దక్షిణ అండి, మీరు 10 రూపాయలు పెడితే ఎక్స్ట్రా ₹1 వేసి పెట్టండి. తర్వాత గాజులు 2 కానించి మీరు ఎన్ని గాజులైనా ఇచ్చుకోవచ్చు. పువ్వు అండి, ఫ్రెష్గా ఉండే పువ్వు మాత్రం పెట్టండి. వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఆకులు పోయి ఎండిపోయినట్టున్న పువ్వులు పెట్టకూడదండి. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు అది వాళ్ళు వాడుకునేటట్టుగా ఉండేటట్టు ఇవ్వాలండి మనము ఆ వస్తువుల్ని. తర్వాత పసుపు కుంకాలండి, దీన్ని మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు. తర్వాత దీంతోపాటు ఆ ముత్తైదుకి ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇచ్చే పని అయితే డ్రై ఫ్రూట్స్ని కూడా ఒక ప్యాకెట్లో పెట్టి ఇవ్వచ్చు. మీరు దాంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు, ఇదే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు అనమాట. ఇది ఒక పద్ధతి అండి. తర్వాత పద్ధతి జాకెట్ ముక్క ఇస్తారు కదండి, అదనమాట. అది ఎలా ఇవ్వాలి చూద్దాం ఇప్పుడు మనము. దీనికోసం 3 తమలపాకులు, 2 ఒక్కలు, దక్షిణ, పసుపు కుంకాలు, డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్, 2 పండ్లు, 1 పువ్వు, బ్లౌజ్ పిట్ అండి. ఈ జాకెట్ ముక్క అనేది 2 ఇవ్వాలండి. మామూలుగా అయితే ఒక్కటైతే ఇవ్వకూడదు. మీరు బ్లాక్ తప్పించి ఏవైనా కలర్స్ వాడుకోవచ్చు. నేనైతే చాలామంది బ్లౌజ్ బిట్లు వాడరని చెప్పి నేను దాని బదులు ఒక కర్చీప్ వేసి పెడతానండి. అది వాళ్ళు వాడుకుంటారనే ఉద్దేశంతో పెడుతుంటాను. మీరు అలా కర్చీప్ పెట్టుకొని ఇవ్వచ్చు, లేదంటారా 2 జాకెట్ బిట్లే పెట్టి ఇవ్వచ్చు. ఒక జాకెట్ బిట్ మాత్రం పెట్టి ఇవ్వకూడదండి ఎప్పుడు కూడా. ఇది ఒక పద్ధతి అనమాట. ఇంకో పద్ధతి సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టే అన్నీ ఇచ్చి దీంతో పాటు
పసుపు తాడు ఇస్తారండి. అంటే మంగళసూత్రంలో వేసుకునే తాడు ఉంటుంది కదా, అదనమాట. కొంతమంది రెడీమేడ్గా కొనుక్కుంటారు దాన్ని, కొంతమంది ఇంట్లోనే వాళ్ళ చేతులతో స్వయంగా తయారు చేసి ఆ ముత్తైదుకు వచ్చినప్పుడు దాంట్లో పెట్టి ఇస్తారండి ఆ పసుపు తాడు ఒకటి. మామూలుగా రిబ్బన్స్ అలాంటివి ఇస్తారు కాబట్టి దాని బదులు రబ్బర్ బ్యాండు, నెయిల్ పాలిష్, మామూలు కొంతమంది అయితే గోరింటాకు కూడా ఇస్తుంటారు, అది లేనోళ్ళు నెయిల్ పాలిష్ కూడా ఇస్తుంటారు. బియ్యం అండి, అంటే మన ముత్తైదుని అమ్మవారిగా చూస్తాం కాబట్టి ఆమెకి ఒడి నింపాలనే ఉద్దేశంతోనూ కొంచెం బియ్యం ఇస్తుంటారు. తర్వాత స్టీల్ డబ్బా అండి. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ స్టీల్ బాక్సులు పంచడం అండి. స్టీల్ బిన్నెలు ఇస్తుంటారు, అది చాలా తప్పండి. స్టీల్ బాక్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. స్టీలు ఇనుముతో తయారు చేస్తారండి, అది ఇచ్చినా తీసుకున్నా అది దోషమే అవుతుంది మనకి. దాని బదులు మీరు గాజు కానీ ఇంకేదైనా పింగాణి వస్తువు కానీ ఏదైనా వాడుకోవచ్చు. మీరు ముత్తైదుకి వెళ్ళినప్పుడు తీసుకునే వస్తువుల్లో ఇవి మాత్రమే ఉండాలండి. దీనికి ఎక్కడా కానీ ఇనుము వస్తువు అనేది కానీ స్టీల్ వస్తువు అనేది కానీ లేదనమాట. కంపల్సరీగా మీరు అవి చూసుకొని తీసుకోండి. ఇలాంటి తాంబూలం తీసుకుంటేనే మనకి ఐశ్వర్యం అండి. ఇచ్చే వాళ్ళకి ఐశ్వర్యం, పుచ్చుకునే వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది. నేను చేసే చిన్న అనౌన్స్మెంటు కంటిన్యూ అవుతుందండి. ఆ అనౌన్స్మెంట్ ఏంటి అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే మీరు చూడొచ్చు వెళ్ళి. చిన్న యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. కనీసం 5 మెంబర్స్ కన్నా ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.